రోజు నా అంకుల్ నేను చూసుకుంటా అంకుల్ డబ్బు సెటిల్ చేసుకున్నారు. ఆమె నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్ వేసుకుని హాస్పిటల్కి వచ్చింది అంకుల్. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే నా విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ రూపాయి ఇంట్లో నుంచి బయటికి పోలమ్మా 25 లక్షలు. సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయలు మీరు చెప్పాల్సిన అవసరం ఏమి దానికి? మీరు ఇంటికి రండి అనుకోండి, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుపోతున్నా ఇల్లు అనేసి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదనుకో నేను చెప్తున్నా, కాదు అసలు కాదు. వేరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఈ మాట చేస్తారా మీరా? చెప్పు చరీష్. ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ? మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ? నీ గొడవ అనేసి మీ అమ్మకి మీకు గొడవ? అప్పులు చేసింది వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు, మా అన్న అడిగాడు దానికి నా మీద చెప్పేసింది.